ఒక పెద్ద చెక్క టేబుల్ మీద బట్టలు, రంగురంగుల దారాలు, ఇంకా కత్తెర చిందరవందరగా ఉన్నాయి. గోపాల్ కత్తెరను తీసుకుని మెరిసిపోయే ఎర్ర బట్టను కత్తిరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను దిగులుగా ఉంటాడు. అంతలో బిర్జు బటన్ల డబ్బా తీసుకుని లోపలికి వస్తాడు. డబ్బా అతని చేతిలో నుంచి జారిపోతుంది. మొత్తం బటన్స్ అన్నీ గోపాల్ టేబుల్ మీద పడిపోతాయి. గోపాల్ కోపంతో కత్తెరను దూరంగా విసురుతాడు. బిర్జు, నువ్వు ఎప్పుడు అన్నిటినీ ఇలాగే పాడు చేస్తావు. చూడు నువ్వేం చేశావో. నేనిక్కడ రాజుగారి మంత్రి కోసం కొత్త కుర్తాను కుట్టే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేమో నేల మీద బట్టలు పడేస్తున్నావు. నీ దృష్టి ఎప్పుడు పనిమీద ఉండదు. నువ్వెప్పుడు చూసినా నా మీద అరుస్తూనే ఉంటావు గోపాల్. నేను బట్టని కావాలని పడేయలేదు. నువ్వు బట్టని తప్పుగా కత్తిరిస్తున్నావు. నువ్వు నా మాట వినుంటే మన దుకాణానికి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మనమిద్దరం ఎప్పుడు కూడా ఒకటిగా కలిసి పని చేయలేం. గోపాల్ మరింత ఎక్కువగా కంగారు పడతాడు. అప్పుడే బిర్జు బట్టని తన వైపుకి లాక్కుంటాడు. గోపాల్ మళ్లీ బట్టను తన వైపుకి లాక్కుంటాడు. ఇక ఆ విధంగా లాక్కోవడం వల్ల బట్ట మధ్యలో చిరిగిపోతుంది. చూసావా, నువ్వు రాజుగారి మంత్రి ఖరీదైన బట్టని చుంచేశావు. ఇప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? నీ మొండితనం కారణంగా మన వ్యాపారం మూతపడిపోతోంది. నువ్వు నాకు మంచి స్నేహితుడివే కాదు. గోపాల్, తప్పు నీతి. నువ్వు ఎప్పుడు నీకు నచ్చినట్టే చేస్తావు. మనమిద్దరం ఒకరితో ఒకరం గొడవ పడుతూ ఉంటే మన దుకాణంలో నష్టమే కలుగుతుంది. నేను నీతో అసలు పనే చేయను. ఇద్దరూ ఇలాగే గొడవ పడతారు. ఆ తర్వాత పనిని మధ్యలో వదిలేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత బజారు పూర్తిగా తెరుచుకుంటుంది. గోపాల్ ఇంకా బిర్జు అక్కడికి వెళ్తారు. ఒక బెంచ్ మీద కూర్చుంటారు. ఇద్దరూ ఇప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నారు. అప్పుడే రాజుగారి మంత్రి విక్రమ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే గోపాల్ ఇంకా బిర్జు ఇద్దరూ లేచి నిలబడతారు. గోపాల్, బిర్జు, నా కొత్త కుర్తా సంగతి ఏమైంది? రేపు సాయంత్రం భవనంలో పెద్ద ఉత్సవం ఉంది. నాకు ఆ కుర్తా ఇప్పుడే కావాలి. ఒకవేళ నా పని సమయానికి పూర్తి కాకపోతే నేను మీ దుకాణానికి తాళం వేయిస్తాను. హుజూర్, మమ్మల్ని క్షమించండి. మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. పని చేస్తున్నప్పుడు బట్ట మధ్యలోంచి చినిగిపోయింది. హుజూర్, బట్ట నా వల్ల చెరగలేదు. గోపాల్ దానిని తప్పుగా లాగాడు. విక్రమ్ చాలా కోపంగా కనిపిస్తాడు. వాళ్ళిద్దరి మాటల్ని మధ్యలోనే ఆపేస్తాడు. నాకు మీ అనవసరమైన గొడవలతో ఎలాంటి సంబంధం లేదు. మీ ఇద్దరికీ ఎలాంటి సంధి కూడా లేదు. ఒకవేళ మీరు రేపు ఉదయానికల్లా నా కుర్తా ఇవ్వకపోతే మీకు శిక్ష పడుతుంది. నేను విన్నాను, కొండకవతల జుడ్వాపూర్ అనే ఒక మాయాగ్రామం ఉందట. అక్కడ వాళ్ళు గొడవ పడకుండా అద్భుతంగా పనిచేస్తారట. వెళ్ళి వాళ్ళ దగ్గర కొంత నేర్చుకోండి. ఆ మాటను విక్రమ్ ఎంతో కోపంగా చెప్తాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్ ఇంకా బిర్జు ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ల మనసులో ఇప్పటికీ కోపముంది. అయినా సరే ఇద్దరూ విక్రమ్ మాటను వినాలని నిర్ణయించుకుంటారు. కొంతసేపటి తర్వాత గోపాల్ ఇంకా బిర్జు జుడ్వాపూర్కి తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. దారిలో కూడా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా దూరంగా ఉంటారు. అప్పుడే వాళ్లకి ఏదో జంతువు గర్జించిన శబ్దం వినిపిస్తుంది. ఇద్దరూ భయంతో వణికిపోతారు. చూశావా, ఒంటరిగా వెళ్తే ఎంత ప్రమాదమో. మనం ఈ విధంగా విడివిడిగా వెళ్తే ఎప్పుడు కూడా ఆ మాయాగ్రామానికి చేరుకోలేము. సరేలే, ఈసారికి నేను నీ మాట వింటున్నాను. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత నేను నాకు నచ్చిన పని నేర్చుకుంటాను. పద, ఇక ఆలస్యం చేయకు. ఇద్దరూ సరేననుకుంటారు. ఇద్దరూ కలిసి నడవటం మొదలు పెడతారు. సాయంత్రం వేళ గోపాల్ ఇంకా బిర్జు జుడ్వాపూర్ గ్రామం తలుపు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు ఇద్దరు ఒకేలా కనిపించే వాళ్ళు కలిసి నిలబడ్డం చూస్తారు. వాళ్ళిద్దరూ చరణ్ ఇంకా శరణ్. చరణ్ ఇంకా శరణ్ గోపాల్ బిర్జుని ఊర్లోకి రావడం చూస్తారు. వాళ్ళని అక్కడే అడ్డుకుంటారు. మా మాయాగ్రామం జుడ్వాపూర్ గ్రామం దగ్గరే ఆగండి. మీ మనసులో చాలా అశాంతి ఉంది. మా ఊరిలోకి మీరు అకారణంగా రాకూడదు. అరే, మీరిద్దరూ ఒకేలాగా కనిపిస్తున్నారు. మీ గొంతు కూడా ఒకేలాగా ఉంది. మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. మాకు మీ ఊరి మాయ గురించి తెలిసిందే. మేమిద్దరం ఈ ఊళ్ళో సంరక్షకులం. ఇక్కడ ప్రతి పని పూర్తిగా ఐకమత్యంతో తెలివితేటలతో జరుగుతాయి. మీరు నిజంగానే నేర్చుకోవాలి అనుకుంటే లోపలికి రావడానికి అనుమతిస్తున్నాం. గోపాల్ బిర్జు ఇద్దరూ వాళ్ల మాటల్ని అంగీకరిస్తారు. ఆ తర్వాత చరణ్ ఇంకా శరణ్ వాళ్ళని
ఊర్లోపలికి రానిస్తారు. మరుసటి రోజు గోపాల్ ఇంకా బిర్జు చరణ్ ఇంకా శరణ్తో పాటు ఊర్లో వాళ్ల పని చూడ్డానికి వెళ్తారు. వాళ్ళు ఒక చేనేత వస్త్రాలయం దగ్గర ఆగుతారు. వాళ్ళు చూస్తారు, ఇద్దరు కవలలు కలిసి ఒక షాల్ని అల్లుతుంటారు. ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం లేదు, అయినా వాళ్ళు చక్కగా పనిచేస్తూ ఉంటారు. ఇది అద్భుతం! ఇక్కడ ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంతో చక్కగా కఠినమైన పని చేస్తున్నారు. ఇదే మా ఊళ్ళో అసలైన మాయ గోపాల్. ఇక్కడ ఇద్దరు ఒకటిగా కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళు వేరువేరు మెథడ్లలాగా ఆలోచించరు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరగవా? ఎప్పుడైతే మనసులో అహంకారము స్వార్థము ఉంటుందో అప్పుడే విభేదాలొస్తాయి. మీరు ఎదుటి వాళ్ల కళను గౌరవించినప్పుడు మీ మనసు కూడా అలాగే మాయగా మారిపోతుంది. వాళ్ళు ఒకరిని ఒకరు తక్కువగా అనుకోకుండా కలిసి పనిచేయటం చూసి గోపాల్ ఇంకా బిర్జుకి ఉన్నట్టుండి సిగ్గుగా అనిపిస్తుంది. ఆ తరువాత వాళ్ళు కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ల దగ్గరికి వెళ్తారు. అక్కడ సోదరులు ఇద్దరూ కలిసి కొబ్బరి బొండాలను అమ్ముతుంటారు. ఒకరు కొబ్బరి బొండాన్ని కోస్తారు, మరొకరు జనాలకు ఇస్తుంటారు. తర్వాత ఊరి పాఠశాలను చూస్తారు. అక్కడ ఇద్దరు కవల సోదరులు పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటారు. ఒకరు వాళ్లకి పాఠాలు చెప్తుంటే మరొకరు వాళ్ల కోసం అన్ని విషయాలు బోర్డు మీద రాస్తుంటారు. ఇదే విధంగా ఊర్లో వాళ్ళు చాలా చోట్లకు వెళ్తారు. అక్కడ కవల సోదరులు సోదరీమణులు కలిసి ఎంతో చక్కగా ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తూ ఉంటారు. సాయంత్రం వరకు జుడ్వాపూర్లో అందరినీ చూసిన తరువాత చరణ్ ఇంకా శరణ్ గోపాల్ని బిర్జుని ఒక అల్లికల కార్యాలయానికి తీసుకువెళ్తారు. ఆ చోటు ఎంతో శుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ల ఎదురుగా మెరిసిపోతున్న మాయా దారాలు, బట్టలు ఇంకా సూదులు ఉంటాయి. ఇప్పుడు మీకు పరీక్షా సమయం. మంత్రి విక్రమ్ కోసం మీరు కుర్తా కుట్టాలి. ఇవి మామూలు వస్తువులు కాదు. వీటి ప్రత్యేకత ఏమిటంటే మీరిద్దరూ కలిసి ఏమాత్రం గొడవ పడకుండా ఒకటే దానికోసం పనిచేస్తే ఈ సూది దానంతటదే ఎంతో వేగంగా పనిచేస్తుంది. ఇది చాలా కఠినమైన పరీక్ష. మేం ప్రయత్నిస్తాం, కానీ మా వల్ల తప్పు జరిగితే అప్పుడేమవుతుంది? ఒక్కవేళ మీరు ఈ పరీక్షలో విఫలమైతే మీరు ఎప్పటికీ ఈ పనిని సరిగ్గా చేయలేరు. మీరిద్దరూ ఈ గదిలో ఎంతవరకు ఉండాలంటే మీరు కుర్తాన్ని తయారు చేసేంతవరకు. ఆ తర్వాత చరణ్ ఇంకా శరణ్ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు ఆ కార్యాలయం తలుపులను మూసేస్తారు. గోపాల్ ఇంకా బిర్జు ఒకరినొకరు చూసుకుంటారు. ముందు వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు, కానీ కాసేపటి తరువాత వాళ్ళు పనిని మొదలు పెడతారు. గోపాల్ కుట్టు మిషన్కి సూది పెడతాడు, బట్టలు కత్తిరించటం మొదలు పెడతాడు. కాని బిర్జు ముందు కొలతలు చూడాలనుకుంటాడు. ఇద్దరూ ఒకరి నుండి ఒకరు కత్తెరను లాక్కునే ప్రయత్నం చేస్తారు. కాని కత్తెర ఉన్నట్టుండి వేడెక్కుతుంది. ఇద్దరి చేతులు కొంచెం కాలతాయి. బట్టలోని మెరుపు మాయమవుతుంది. ఇది చాలా వేడిగా ఉంది. బిర్జు, నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు. నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు? నువ్వు ఎప్పుడూ నీకు నచ్చినట్టే చేస్తావు. నువ్వొక్కడివే అన్ని నిర్ణయాలు తీసుకుంటావు. నీ మొండితనం కారణంగానే దారం రంగు మారిపోయింది. ఇద్దరూ మళ్లీ గొడవ పడతారు. గోపాల్ బట్టను లాగేసుకుంటాడు. ఒంటరిగానే కుట్టు మిషన్ దగ్గర కూర్చుంటాడు. కాని పెడల్ కొంచెం కూడా కదలట్లేదు. నేను దీనిని తొక్కలేకపోతున్నాను. ఇలాగే జరిగితే రేపుదయం వరకు ఇక్కడే ఇరుక్కుపోతాం. గొడవపడ్డం మానే గోపాల్. మనం ఈ అలవాటుని మానుకోవాలి, లేకపోతే మనం నాశనమైపోతాం. మొత్తానికి ఇద్దరూ నిర్ణయించుకుంటారు ఒకరి మాట ఒకరు వినాలని, ఇద్దరూ కలిసి పనిచేయాలని. బిర్జు బట్టను కత్తిరించే పని చూసుకుంటాడు. ఇక గోపాల్ దానిని కుట్టటం మొదలు పెడతాడు. ఇప్పుడు మెషిన్ సులభంగా నడుస్తుంది. నెమ్మది నెమ్మదిగా పని ముందుకు సాగటం మొదలవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడంలో సమయం కూడా తెలుసుకోలేకపోతారు. ఇక వాళ్లకి అస్సలు తెలియదు రాత్రైపోయిందని. వాళ్ల మొహం అలసిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు గొడవ పడ్డం లేదు. గోపాల్ ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటాడు, వాళ్ళు తమ పనిని మొదలుపెట్టిన సమయాన్ని. బిర్జు ఎప్పుడూ కూడా తనకి సాయం చేస్తుండేవాడు. బిర్జు, నన్ను క్షమించు. నేను ఎప్పుడూ నీ మీద అరుస్తూ ఉంటాను. నేను ఎప్పుడూ కూడా నీ కళను, నీ ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. లేదు గోపాల్, తప్పు నాది కూడా. నేను చాలా మొండివాణ్ణి. నువ్వేదైనా చెప్పినప్పుడు నేను నా అహంకారాన్ని చూపించడానికి తెరికాసుగా పనిచేసేవాణ్ణి. వాళ్ళిద్దరూ తమ తప్పుల్ని తెలుసుకుంటారు. ఒకరిని ఒకరు క్షమాపణ కోరతారు.
అప్పుడు బట్టల మెరుపు తిరిగి వస్తుంది. ఆ బట్ట మళ్ళీ మెరవటం మొదలుపెట్టి ఎంతో అందంగా కనిపిస్తుంది. చూడు బిర్జు, ఈ మాయ పనిచేస్తోంది. బట్ట మళ్ళీ మెరుస్తోంది. అంటే దీనర్థం మన మనసు స్వచ్ఛంగా మారింది. అవునవును, ఇప్పుడు జుడవాపూర్లో అందరూ ఎలాగైతే పనిచేస్తారో మనం కూడా అలాగే పనిచేద్దాం. వాళ్ళిద్దరూ కొత్త శక్తితో మళ్ళీ తమ పనిలో నిమగ్నమవుతారు. ఇప్పుడు వాళ్ళు ఒకరిని ఒకరు అనుమానించడానికి బదులు ఒకరినొకరు మెచ్చుకోవడం మొదలుపెడతారు. ఆ విధంగా పనిచేస్తూ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం తలుపు తెరుస్తారు. ఎదురుగా చరణ్ ఇంకా శరణ్ నిలబడి ఉంటారు. వాళ్లతో పాటు మంత్రి విక్రమ్ కూడా ఉంటాడు. అతను చూసేసరికి గోపాల్ ఇంకా బిర్జు ఒక పక్క నిద్రపోతూ ఉంటారు. విక్రమ్ కుర్తా బొమ్మకు వేళ్లాడుతూ ఉంటుంది. అది ఎంతో అందంగా కనిపిస్తుంది. చరణ్ ఇంకా శరణ్ లోపలికి వెళ్తారు. గోపాల్ బిర్జుని నిద్రలేపుతారు. ఇది అద్భుతం. ఇటువంటి అందమైన కుర్తాని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గోపాల్, బిర్జు, ఇది నిజంగా మీరిద్దరే తయారు చేశారా? ఇది మా కష్టానికి ఫలితం. కానీ ఈ పనిని మేము ఒంటరిగా చెయ్యలేదు. జుడవాపూర్ గ్రామస్తులు మాకు ఐకమత్యంలోని మాయను నేర్పించారు. అసలైన మాయ కర్రలోనూ మంత్రంలోనూ ఉండదు. అసలైన మాయ ఇద్దరూ కలిసి ఒక్కటవడంలో ఉంటుంది. మీరిద్దరూ అహంకారాన్ని వదిలిపెట్టారు. మీ పని ఎంతో అద్భుతంగా జరిగింది. మీరిద్దరూ ఈ పరీక్షలో పూర్తిగా సఫలమయ్యారు. మీరు మా ఊరి మాయ రహస్యాన్ని తెలుసుకున్నారు. ఐకమత్యమే అన్నిటికంటే పెద్ద మాయ. ఇప్పుడు మీ ఊరికి తిరిగి వెళ్ళొచ్చు. విక్రమ్ కుర్తాను తీసుకుంటాడు. ఇక బహుమానం రూపంలో బంగారు నాణాలతో నిండిన ఒక పెద్ద సంచిని టేబుల్ మీద పెడతాడు. మారిన వాళ్ల ప్రవర్తనను చూసి విక్రమ్ ఎంతో ప్రభావితమవుతాడు. గోపాల్ ఇంకా బిర్జు సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకుంటారు. కొన్ని రోజుల తరువాత గోపాల్ ఇంకా బిర్జు ఇప్పుడు తమ దుకాణాన్ని కలిసి ఎంతో చక్కగా నడుపుతుంటారు. చోటు ముందు శుభ్రంగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు అక్కడ ఎక్కడా కూడా చిరాకుగాని కోపంగాని కనిపించదు. బిర్జు బట్టను కత్తిరించే పని చూసుకుంటాడు. ఇక గోపాల్ ఆగకుండా మిషన్ని నడుపుతూ ఉంటాడు. దుకాణం ఊరి వాళ్లతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళు తమ బట్టల్ని కుట్టించుకోవడానికి వస్తారు. ఇప్పుడు మన పని ఎంతో సులభంగా, ఆనందంగా జరుగుతోంది. దుకాణంలో కస్టమర్లు లైన్ కడుతున్నారు. మనం జుడవాపూర్ నుంచి తిరిగొచ్చినప్పటినుంచి ఎలా అనిపిస్తుందంటే మన చేతిలో ఆ మాయే నిండిపోయిందని. ఇక మనం ఎప్పుడూ గొడవ పడకూడదు. కలిసి పనిచేద్దాం. మన ఊరికి మంచి పేరు తీసుకొద్దాం. ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ స్నేహపూర్వకంగా చూస్తారు. ఆ తర్వాత ఎంతో చక్కగా వాళ్ల పనిని కొనసాగిస్తారు. ఎంతో అందమైన బట్టల్ని కుడుతుంటారు. మన కథ ఇక్కడే పూర్తవుతుంది.